భారతదేశ ఎన్నికల కమిషన్ చరిత్రలో 2025 మరియు 2026 సంవత్సరాల్లో అత్యంత కీలకమైనవిగా నిలిచిపోతాయి. ఈ కాలక్రమంలో ప్రధాన ఎన్నికల కమిషన్ బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ అల్లుకున్న పరిణామాలు భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక కొత్త చర్చకు తెరలేపుతాయి. కేరళ కేడర్కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా సుదీర్ఘ అనుభవం ఉన్న జ్ఞానేష్ కుమార్ నియామకం జరిగినప్పటి నుండి వివాదాల్లో ఆయనకు నీడలా వెంటాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా 2023లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నియామకం చట్టం ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమేయం లేకుండా జరిగిన మొదటి ప్రధాన నియామకం ఇది కావడం విపక్షాల ఆగ్రహానికి ప్రధాన కారణమైంది. ప్రజాస్వామ్యానికి వెన్నుముక వంటి ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత లోపించిందని విపక్ష కూటమి ఆరోపిస్తున్న నేపథ్యంలో జ్ఞానేష్ కుమార్ పనితీరు నిరంతర భూతత్వంలో పరిశీలించబడుతుంది. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని, ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ గాంధీ వంటి అగ్రనేతలు నేరుగా ఎన్నికల కమిషన్నే ధ్వజమెత్తారు. కర్ణాటకలోని మహాదేవపురం వంటి నియోజకవర్గాల్లో వేల సంఖ్యలో నకిలీ ఓటర్లు ఉన్నారని, ఒకే చిరునామాతో వందలాది ఓట్లు నమోదయ్యాయని వచ్చిన ఆరోపణలను జ్ఞానేష్ కుమార్ తిరస్కరించిన తీరు వివాదాస్పదమైంది. విపక్షాల ఆధారాలు చూపాలని ఆయన డిమాండ్ చేయగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండే అధికార పక్షానికి అనుకూలంగా మాట్లాడుతున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సుమారు 65 లక్షల మంది ఓటర్ల పేర్లను జాబితా నుండి తొలగించడం జ్ఞానేష్ కుమార్ హయాంలో జరిగిన అతిపెద్ద వివాదంగా మారింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రివిజనల్ పేరుతో జరిగిన ఈ ప్రక్రియలో అర్హులైన వారిని కావాలని తొలగించారని విపక్షాలు ఆరోపిస్తున్న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు జోక్యంతో ఎన్నికల కమిషన్ ఆ పేర్లను బహిర్గతం చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే 2026 మార్చిలో ఇండియా కూటమికి చెందిన ఎంపీలు ఆయన్ను పదవి నుండి తొలగించాలని కోరుతూ పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇవ్వడం భారత రాజకీయాల్లో ఒక అసాధారణ పరిణామం. ఒక ప్రధాన ఎన్నికల కమిషన్పై ఇన్ని రాజకీయ పక్షాలు ఏకమై అవిశ్వాసం ప్రకటించడం గతంలో ఎన్నడూ జరగలేదు. మరోవైపు జ్ఞానేష్ కుమార్ తన నిర్ణయాలను సమర్థించుకుంటూ వస్తున్నారు. బీహార్ ఎన్నికలను కేవలం 2 దశల్లో నిర్వహించి శాంతి భద్రతలను అదుపులోకి ఉంచడం తన విజయంగా ఆయన చెప్పుకుంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో డెమోక్రసీ మేనేజ్మెంట్ సదస్సును నిర్వహించడం ద్వారా భారత ఎన్నికల వ్యవస్థ ఖ్యాతిని పెంచాలని ఆయన భావిస్తారు. అయినప్పటికీ పశ్చిమ బెంగాల్ మరియు కేరళ వంటి రాష్ట్రాల ఎన్నికల వేళ ఓటర్ల జాబితా స్వచ్ఛతపై ఆయన చేస్తున్న ప్రకటనలను రాజకీయ రణరంగంలో సెగలు పుట్టించాయి. జ్ఞానేష్ కుమార్ ఒక సమర్థుడైన అధికారిగా మిగిలిపోతారా లేదా వ్యవస్థలను ప్రభావితం చేసిన వివాదాస్పద వ్యక్తిగా చరిత్రలో నిలుస్తారా అన్నది రాబోయే ఎన్నికల ఫలితాలు మరియు ఆయనపై వచ్చిన అవిశ్వాస తీర్మానం భవిత్వంపై ఆధారపడి ఉంటుంది.